ఉసుక ధర ఎక్కిందంటాడు, ఐరన్కి ధర ఎక్కిందంటాడు, సిమెంట్ ధర ఎక్కిందంటున్నారు. తాపీ మేస్తులు కొంతమంది ఊరేసుకొని కూడా తెచ్చారు, కొంతమంది కడుపులో మంట మందు ఆగి కూడా తెచ్చారు. కాదు ఇప్పుడే అసలు ఎంత ఈయన ఎక్కినాక ఎంత నసీబ్ అయ్యారో తెలుసా జనం. కొన్ని కోట్ల మంది నసీబ్ అయిపోయారు తెలుసా. చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కడ అయ్యారు ఇల్లు. కాకుంటే ఆయన కాడు, కాకుంటే ఆయన మంచి కాదు, ఆయన చెడు కాదు, కరెక్ట్గా మాట్లాడాలి మనం. ఆయన ఉన్నప్పుడు ఎవరు ఏమయ్యారు, ఎవరేం కాలేదు కదా. సరే ఈయన అన్ని పథకాలు పెట్టాడు, ఆయన పెట్టలేదు కాదంటలే. కాకోకుండా నీ అయ్యవాళ్ళకి వచ్చినాక చూసావా ఎంతమంది నష్టపోయారో. తాపీ మేస్త్రీలు ఎంతమంది చచ్చిపోయారు. నేను తాపీ మేస్త్రి భార్యనే చెబుతున్నాను నేను. అసలు మా ఆయన 2 సంవత్సరాల నుంచి పని లేక అల్లాడిపోయాం మేము. కూడికి లేక గుడ్డకి లేక చాలా బాధలు పడ్డాం. ఇల్లు సగం కట్టుకొని ఆఫ్ చేసి ఉంచాం. ఇక ఇంత మట్టుకు ఆ ఇల్లు పూర్తి కూడా అవ్వాల. ఆయన స్థలాలు ఇచ్చాడు, మాకు ఇచ్చాడు స్థలాలు. స్థలం ఇస్తే దానికి కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా ఈ రోజుకి? లేదు. ఉన్నోడు కట్టుకుంటాడు, లేనోడు భూములు ఆయన ఉండిపోయింది. ఇంకేం చేస్తావు? నువ్వు పట్టా ఇచ్చావు, సుఖమేముంది. ఇప్పుడు ఏమంటాడు, నువ్వు పెట్టుకొని కట్టుకోండి, నేను ఎంతో అంతా సహాయం చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆ పెట్టుకుంటాను సహాయం లేకనేగా ఉన్న ఇల్లే ఆడ మొలుగుతుంటే ఇంకా ఆ ఇల్లు ఆడ కట్టవు అని మొన్న వచ్చినప్పుడు మొన్ననే దులిపి పారదు ఇంకా నేను. మేంగా ఇప్పుడు మా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటామండి. నేను మా కాడికి ఎవరు రాలేదండి, ఇంకా రాలే మా కాడికి ఎవరు రాలే. ఇంకా ఇక వస్తారు, ఎందుకంటే ఇక అన్న పరిపాలన ఇంకొక 2 నెలలు 3 నెలలు ఉంది కదా పరిపాలన. ఇక అప్పటి నుంచి తిరుగుతారు అందరూ, ఇక చుట్లమ్మడి తిరుగుతారు. అమ్మ మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మీ 5 ఓట్లకి ఏంటమ్మా అని చెబుతూ అడుగుతానికి వస్తారు. మా ఇంట్లో 5 అంటే 6 ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో. వాటి గురించి అయితే మాత్రం కంపల్సరీగా వస్తారు. మేమేం అడగం, ఏంటండి మా రోడ్లు వేయండి, మాకు కుళాయిలు మంచిగా వచ్చేటట్టు చూడండి మీరు, మా ఇంటికి వచ్చి కథ మాకు కష్టం నిష్ఠూరం చూడండి మీరు, అయ్యా మీరు మీ దండం పెడతాం కథ మమ్మల్ని ఆదరించయ్యా అని అంటాం. అంతేగాని ఇంకా ఆయన మనం ఏమంటాం, చూస్తానమ్మ అంటాడు, చూస్తానంటాడు. ఇక అంతే, అందరి మాట అంతేగా. ఓట్లు వస్తున్నామో సలాములు కొట్టి గులాములు కొడతారు, ఓట్లు అయిపోగానే ఎవరు చక్కన వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. అప్పుడు ఏమనాలి, ఏ రైతు ఏ ఎమ్మెల్యేని అడగాలి, గెలిచిన ఎమ్మెల్యేని అడగాలా, లేకపోతే ఈయన వంశీ గారిని అడగాలా, లేకపోతే ఈయనని అడగాల, ముఖ్యమంత్రి గారిని అడగాల, ఎవరిని అడగాలి మేము పోయి. చూస్తాంలే అమ్మ, నాకు కష్టం వచ్చిందిగా చూస్తాంలే అంటారు, కథమాతలకి వెళ్ళిపోతున్నారు. ఏమో కాదు, భగవంతుడు చిత్తం. మనం ఒకళ్ళ గురించి మనం అంతగా మాట్లాడకూడదు బాబు, అదంతా ఆయన చిత్తం, దైవ నిర్ణయం. అంతేగాని మనం అట్టా ఒకరిని కించపరిచి మాట అనకూడదు, అవునా కాదా? అది అంతేగాని కించపరిచి మాత్రం ఎవరు అనకూడదు. సహాయం చేసినాడు ఇలా దేవుడు. ముద్దయ్యాల అన్నం పెడితే పోతంటే అయ్యా దీని మంచిలు పోయమన్నాడు ఆయనే దేవుడు. అంతేగాని ఈ మంచిలు కూడా నేను పోయిపోయాను ఏమంటాం మనం, ఓరీడైతే దుర్మార్గుడు మంచిలు కూడా పోయకుండా పోతున్నాడు వీడు, అయ్యో ఇక్కడ చచ్చిపోతట్టుంది ఆకలితోటి అని అనుకుంటాం. అంతేగాని ఇంకేమాట అని అనుకుంటాం మనం. ఎప్పుడైనా ఒకటే ఆ కడుపులో మండినప్పుడు ఎవళ్ళు కడుపులు కాలితే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడ తప్పదు. చదువు వస్తుంది, చదువు రాపోతుంది. మంచితనం కావాలి, సహాయం కావాలి. అంతే మిద్దొట్టు ఎవరు ఉంటే మాకెందుకు, సహాయం చేయండి, పేదలకు సహాయం చేయండి, కథ లేనోడికి ఇల్లు ఇవ్వండి, కథ ఇవ్వండి. పాలుగాని అసలు మనకి ఎప్పటి నుంచో ఇష్టం ఉండడు, మొదటి నుంచే ఇష్టం ఉండడు ఆయన. ఇవాళ ఏంటి మాకు మొదటి నుంచి ఆయన అంటే మాకు సినిమాలు కూడా చూడం, ఆయన సినిమాలు కూడా చూడం మేము. మళ్ళీ ఇంత అంటావు, రామారావు కొడుకు సినిమాలు చూస్తాం, బాలకృష్ణ సినిమా మాత్రం ఒక్కసారి అంటే 4 సార్లు అయినా పోయి చూస్తాం, అది మాత్రం వాస్తవం. మేము బాలకృష్ణ అభిమానం అండి. మేము ఆయన మళ్ళీ చిరంజీవి ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అండి. ఆయన చిరంజీవి అంటే కూడా కొద్దిగా మంచి అవన్నీ చూసామండి, 2 సార్లు చూసాము. టీవీలలో వస్తూనే ఉంది, ఆయన ఎలిజిమెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడే ఉంది తెర మీద బొమ్మలు ఇంత పెట్టుకుంటే సినిమాకి పోవాల్సిన అవసరం ఏముంది, ఒక్కొక్కరు 30,000 పెట్టి టీవీలు కొనుక్కుంటుంటే ఇంకా ఆయన కడిగి పోవాల్సిన అవసరం ఏంది, మనం మన ఇంటినే కనపడుతుంది. కొంత సాయం చేస్తున్నాడు, అట్ట సాయం చేస్తుంటే అయ్యో మనకు సహాయం చేస్తున్నాడు, నీకు మనకు కూడా మనము 5 ఏళ్ళు అన్నం తిన్నప్పుడు ఆయనకు కూడా మనం సహాయం చేయాలి. అంతేగాని చేయకోకుండా మనకు ఎవడు పెడతాడు, ఎవడు పెట్టరు కదండి. అది ఆలోచించుకోవాలి బాబు. మనం కూడా ఒకరిని అనకూడదు, ఒక చెడ్డగా మాట్లాడకూడదు. ఏది మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడాలి. ఈ అమ్మాయి మాట్లాడింది కరెక్ట్ అన్నట్టుగా ఉండాలి. కానీ ఈ అమ్మాయి ఎన్ని బోల్దోపు మాటలు మాట్లాడింది అన్న మాట రాకూడదు. ఏదైతే బతుకు తీరు మీద మనం ఇక రెక్కలే చుట్టాలు ఏమో కాడే బంధువుడు అన్నట్టుగా రెక్కలు లేని చుట్టం ఎక్కడా లేడు మనకి, అది మాత్రం వాస్తవండి. అంతేగాని వీళ్ళు పెడతారు వాళ్ళు పెడతారని ఆశ పెట్టుకోకూడదు. భూమిని రెక్కలేయాలి, కష్టపడాలి, 4 రూపాయలు తెచ్చుకోవాలి, తినాలి. కష్టమే మనకి చుట్టాలు. నా పేరు లక్ష్మి.
ఆ. రెక్కాడితేనే డొక్కాడుతుంది అయ్యా మాకు. మేము కష్టపడింది మాకేం లేదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేసేది ఏం లేదు. మేము కష్టపడింది మాకు కడుపు నిండే ఆలోచన లేదు. అందుకని కష్టపడి బతుకుతున్నాం మేము. అంతేగాని వాళ్ళని తిట్టవద్దు, వాళ్ళని దీవించకూడదు. మా బతుకులు మేము బతుకుతున్నాం. అదే రెక్కాడితేనే డొక్కాడుతుంది. లేకపోతే ఏ ముఖ్యమంత్రి వచ్చి ఎవరిని ఉద్ధరించాడు? ఎవరిని ఉద్ధరించాలి? అందరూ అట్టాటోళ్ళే. ఎవరిని అనేది లేదు. కాకుంటే మేము కష్టపడి బతుకుతున్నాం. ఇక అంతే. ఈ కష్టమే మమ్మల్ని కాపాడుతుంది. ఏమందిస్తున్నాడు? ఏంది 25 ఏళ్ళ 27 ఏళ్ళ అమ్మాయిలకా 40 ఏళ్ళ అమ్మాయిలకా ఇచ్చేది? ముసలోళ్ళకా ఇచ్చేది? కష్టం చేసేవాడికి ఇస్తాడా? కష్టం చేయనివాడికి ఇస్తాడా? ఎవడికి ఇస్తాడు? కష్టం చేయని దానికి ఇవ్వాలి అది. నువ్వు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళ కానీ నేను 60 ఏళ్లలో వదిలిపెట్టేసి 45 ఏళ్లలో కట్టిస్తున్నావు నువ్వు. నీకు ఇస్తాను. నీకు మనసు ఎట్టొప్పుతుంది వాళ్ళకి? ముసలోళ్ళకి ఇయ్యి, ఇంకో రూపాయి సహాయం చేయి. వయసు వాళ్ళకి కాదు. వాళ్ళకి ఏమైంది? 45 సంవత్సరాలు వాళ్ళు పని చేసుకుని బతకలేరా? ఎందుకు ఇస్తున్నాడు? దేనికి ఇస్తున్నాడు అన్నది ఆలోచన చేసుకోవాలి. ఆయన కూడా ముఖ్యమంత్రిని అయినంటే వయసోళ్ళోడు ఇలా ముసలోడోడు వయసోడికి ఇస్తారా? వయసోడికి ఇస్తే వయసోడు పని చేస్తాలా? ఏం చేస్తున్నాడు? కాలు ఇరుగులకి, ఇక చేతులు ఇరుగులకి, ఇక కళ్ళు కనపడిన వాళ్ళకి ఇవ్వు. అది పద్ధతి. అది మెచ్చుకుంటారు. నేను నలుగురు కూడా అయ్యో పాపం సహాయం చేస్తాను మేము ముసలివాళ్ళం, మా కాళ్ళు లేవు, మేము కష్టం చేస్తలేదు అయినా నేను 45 ఏళ్ళ వాళ్ళకి ఇవ్వటమేంటి డబ్బులు? అది అసలు అది పద్ధతేనాయన? అసలు ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. నేను వీళ్ళకి ఇవ్వాలా వద్దా? చదువు రాని వాళ్ళకి ఇస్తాంటివి, చదువు వచ్చిన వాళ్ళకి ఇస్తాంటివి, కష్టం చేసుకున్నోడికి ఇస్తాంటి, ఉద్యోగం చేసినోడికి ఇస్తున్నావు. దాని గురించి ఇక బాధపడేది ఏముంది? ఇక నష్టపోయేది ఏముంది? మన రెక్కలు లేని చుట్టం ఎక్కడా లేడు. అంతే. ఎత్తన్నాడు ఇత్తలేదంటలేదే. ఎత్తన్నాడు కానీ పేదోళ్ళని సరిగ్గా ఎక్కడ కానీ పెడుతున్నాడు? ఉన్నోడిని పేదోడిని తీసుకుపోయి ఉన్నోడికే పెడుతున్నాడుగా. ఎక్కడ పేదోడికి పెడుతున్నాడు? పెడతలేడే. మన పేదోళ్ళకి పెడతలేడే. పేదోళ్ళు ఉసూరుమని ఏడుతున్నారు. రైతులు ఏడుతూనే ఉన్నారు కొంతమంది, కూలీళ్ళం ఏడుతూనే ఉన్నాం కొంతమంది. అయ్యో రెక్కలు లేక కష్టం చేసి అదైపోతున్నాం. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, సుఖం లేకుండా పోతాం. ఇస్తలేదు అంటల్లా, ఇస్తున్నాడు. కాకుండా ఉన్నోళ్ళకి సహాయం చేస్తున్నాడు. లేనోడికి చేయమను, అప్పుడు ఆయన చేతులు ఎత్తి నమస్కారాలు చేస్తారు. జరుగుతలేదు. అది కొంతమందికి ఉన్నోళ్ళకి జరుగుతుంది, లేనోడికి జరుగుతుల్లా. లేనోడు ఏం చేస్తాడు? ఎప్పటికైనా డొక్క పట్టుకొని ఏలాడుకుంటా కొడవలు పట్టుకొని కోసుకొని తిని బతుకుతున్నారు. అదన్నా ఉండాలి కదా. మరి ఉండాలి కదా. మరి అన్యాయం కూడా చెయ్యాలిగా. రైతు అన్నప్పుడు ప్రతి రైతు ఎడుతున్నాడు. ఇవాళ ఒడ్లు కొంత రైతు, కొంతమంది పొలాలు అదైపోయి కొంతమంది. మాకున్న కష్టాలు ఏముందిలే. ఇక మాకు రెక్కాడితేనే డొక్కానే ఉందిలే. మన కష్టాలు ఏం లేవు. మనం పని చేయండి ఎవరు. వంశీ గారు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ఏది మనలాంటి పేదోళ్ళని చెబితే ఎవరు వింటారండి? చదువురాలను అలాంటి సన్నాసులు చెబితే అంటాడా? వారికి అది మోటుగా అదిగా చెప్పిన వాళ్ళు మాటలు అంటారు. నాలాంటి వాళ్ళ మాటలు అంటారా? చదువురాంది ఆ మాటనే వాగు, దాంతో మాకేందంటారు. ఓటు ఉంది. ఏమో దేవుడి దయం చెత్తం మనం అనేది లేదు బాబు. ఆయన చెత్తమే కానీ మనం ఆయన మీద మనకు పగస్తుడు కాదు, మనకేమో అది కాదు. అందరికీ కావాల్సిన ఆయనే. వింటున్నావా? మనం అడ్డగోలుగా మాట్లాడటం, అడ్డగోలుగా అనటం మనకి చేత అవ్వదు. ఏదనంటే ముక్కు సూటికి వెళ్ళిపోతాం, ముక్కు సూటికి వస్తాం, నువ్వు మంచిదారు కాదంటారు. ఇప్పుడు న్యాయం మాట్లాడాము, అది అన్యాయం అంటారు. అన్నప్పుడు ఏం చేయాలి? మనం నోరు మూసుకొని మనమే ఊరుకోవాలి. మన వాళ్ళకి సమాధానం చెప్తానికి అవసరం లేదు మనకి. అందుకని ఊరుకుంటాం. అంతే బాబు.